సత్య సంపూర్ణుడైన మా దేవ, నా రక్షక, నీ ప్రశస్తమైన పాద సన్నిధి చేరి నీ నామమును మహింపరచుటకు మీరు మాకు ఇస్తున్న కృపను బట్టి మీకు వందనాలు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమును కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను అని మీరు సెలవిచ్చిన రీతిగా ఈ నెల తండ్రి 3వ ఆదివారము నీ నామము మహింపరచుటకు మీరు మాకు ఇస్తున్న కృపను బట్టి మీకు వందనాలు. తండ్రి, రానయ్యున్న బిడ్డల సమయమునకే మీ సన్నిధికి నడిపించండి. ఎవరిను తడువు చేయక నీ సన్నిధికి రావడానికి ఆత్మతోనూ సత్యంతోనూ నీ నామమును ఆరాధించుటకు మీరు కృపను చూపమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ యొక్క సమయంలో ప్రార్థనతో ఈ కార్యక్రమం మేము ప్రారంభిస్తూ ఉండగా పాటల్లో మీ సాన్నిధ్యం ఉంచండి. వాక్య ధ్యానంలో మీరు మాతో మాట్లాడండి. ఈ కార్యక్రమం ఆది నుంచి అంతం వరకు మీరు జయకరంగా జరిగించి నామమునకు మహిమ తెచ్చుకోమని యేసు నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునామము స్తుతించబడులాగున నా దీపము యేసయ్య నీవు వెలిగించినావనే పాట పాడుతూ దేవుని నామం మహిమపడుతున్నాం. నా దీపము యేసయ్య నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్య నీవు వెలిగించినావు, ఆరనిది
స్తోత్రం. నీవే చెయ్యాలయ్యా కార్యం, నీవే చూపాలయ్యా మార్గం, నిన్నే నమ్ముకున్నాను, వేరే దారి లేదయ్యా. నీవే చెయ్యాలయ్యా కార్యం, నీవే చూపాలయ్యా మార్గం, నిన్నే నమ్ముకున్నాను, వేరే దారి లేదయ్యా. ఆదుకొనుటనేపయ్యా, ఆదుకొనేసయ్యా, ఈ అరణ్యయాత్రలో తండ్రివైన నీపైన. ఆదుకొనుటనేపయ్యా, ఆదుకొనేసయ్యా, ఈ అరణ్యయాత్రలో తండ్రివైన నీపైన. నీవే చెయ్యాలయ్యా కార్యం, నీవే చూపాలయ్యా మార్గం, నిన్నే నమ్ముకున్నాను, వేరే దారి లేదయ్యా. నీవే చెయ్యాలయ్యా కార్యం, నీవే చూపాలయ్యా మార్గం, నిన్నే నమ్ముకున్నాను, వేరే దారి లేదయ్యా. ఈ లోకయాత్రలో కానాను బాటలో నే దాటలేని పర్వతములెన్నో ఎదురై నిలువగా. ఈ లోకయాత్రలో కానాను బాటలో నే దాటలేని పర్వతములెన్నో ఎదురై నిలువగా. పిలచిన స్నేహమా, ఏర్పరచిన దైవమా, పిలచిన స్నేహమా, ఏర్పరచిన దైవమా, పర్వతములన్నీ గాలించుటకు జారిన హస్తమా, పర్వతములన్నీ గాలించుటకు జారిన హస్తమా. నీవే చెయ్యాలయ్యా కార్యం, నీవే చూపాలయ్యా మార్గం, నిన్నే నమ్ముకున్నాను, వేరే దారి లేదయ్యా. నీవే చెయ్యాలయ్యా కార్యం, నీవే చూపాలయ్యా మార్గం, నిన్నే నమ్ముకున్నాను, వేరే దారి లేదయ్యా. ఆదుకొనుటనేపయ్యా, ఆదుకొనేసయ్యా, ఈ అరణ్యయాత్రలో తండ్రివైన నీపైన. ఆదుకొనుటనేపయ్యా, ఆదుకొనేసయ్యా, ఈ అరణ్యయాత్రలో తండ్రివైన నీపైన. నా బాల్య స్నేహమా, నా గుండె ధైర్యమా, కోతిలో నుండి లేవనెత్తి నన్ను పిలచిన దైవమా. నా బాల్య స్నేహమా, నా గుండె ధైర్యమా, కోతిలో నుండి లేవనెత్తి నన్ను పిలచిన దైవమా. నా క్షేమ క్షేత్రమా, నా హృదయ గీతమా, నా క్షేమ క్షేత్రమా, నా హృదయ గీతమా. మనుషుల మాయోపాయము నుండి తప్పించు జ్ఞానమా, మనుషుల మాయోపాయముల నుండి తప్పించు దైవమా. నీవే చెయ్యాలయ్యా కార్యం, నీవే చూపాలయ్యా మార్గం, నిన్నే నమ్ముకున్నాను, వేరే దారి లేదయ్యా. నీవే చెయ్యాలయ్యా కార్యం, నీవే చూపాలయ్యా మార్గం, నిన్నే నమ్ముకున్నాను, వేరే దారి లేదయ్యా. ఆదుకొనుటనేపయ్యా, ఆదుకొనేసయ్యా, ఈ అరణ్యయాత్రలో తండ్రివైన నీపైన.
హల్లెలూయా. ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు.
హల్లెలూయా. చూడాలని లేదా నీ దేవుని పట్టణము, పాడాలని లేదా దేవదూతల గీతము, చూడాలని లేదా నీ దేవుని పట్టణము, పాడాలని లేదా దేవదూతల గీతము, నడవాలని లేదా మంగళ వీధులు, కొలవాలని లేదా యేసుని పాదాలు
హల్లెలూయా. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. పనికి రాని పాత్రనని నన్ను పారవేయకు యేసయ్యా. పనికి రాని పాత్రనని నన్ను పారవేయకు యేసయ్యా. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. జ్ఞానమేమీ లేదు గాని నీ సేవ చేయాలని ఉన్నది. జ్ఞానమేమీ లేదు గాని నీ సేవ చేయాలని ఉన్నది. నీవే నా జ్ఞానమని, నీవే నా జ్ఞానమని, నీ సేవ చేయవచ్చినానయ్యా, నీ సేవ చేయవచ్చినానయ్యా. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. కలకాలెత్తు మెప్పులెత్తు కలకాలెత్తు మెప్పులెత్తు ధనమునకు వసేవత్తు. నీవే నాకుంటే చాలు, నీవే నాకుంటే చాలు. నా బ్రతుకులో నా ఎంతో మేలు, నా బ్రతుకులో నా ఎంతో మేలు. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. కాళ్ళకు రెండు పట్టిన రాణి, రక్తం కారిన మరువాలేనయ్యా. కాళ్ళకు రెండు పట్టిన రాణి, రక్తం కారిన మరువాలేనయ్యా. ఊపిరి నాలో ఉన్నంత వరకు, ఊపిరి నాలో ఉన్నంత వరకు నీ సేవల నేను సాగిపోదునయ్యా, నీ సేవల నేను సాగిపోదునయ్యా.
దీవించబడుగాక. అందరము లేచి నిలవబడి యేసుతో టీవీగాను పోదుమా అడ్డుగా వచ్చు వైరు గెలవను అనేటువంటి పాట పాడుతున్నాం. యేసుతో టీవీగాను పోదుమా అడ్డుగా వచ్చు వైరు గెల్వను యుద్ధనాదంబుతో పోదుమా రాజు సైన్యమందు చేరను ఆ రాజు దివ్య సేవ చేయను రాజు సైన్యమందు చేరను ఆ రాజు దివ్య సేవ చేయను యేసు రాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా యేసు రాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా యేసుతో టీవీగాను వెడలను యేసుతో టీవీగాను పోదుమా అడ్డుగా వచ్చు వైరు గెల్వను యుద్ధనాదంబుతో పోదుమా. అందరం అదే విధంగా నిల్చుండి మన బైబిల్ గ్రంథంలోంచి 99వ కీర్తన గ్రంథము 99వ అధ్యాయము మొదటి వచనము నుండి చివరి వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగంలో చదువుతుండగా మనం అందరమును కలిసి చెప్పుదాము. 99వ సంకీర్తన. తొంభై 9వ కీర్తన మొదటి నుండి లాస్ట్ వరకు చదువుకుందాం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనులు వణుకును. ఆయన కెరూబుల మీదను ఆసీనుడై ఉన్నాడు. భూమి కదులును. సియోనులో యెహోవా మహోన్నతుడు. జనములన్నిటిపైన ఆయన హెచ్చి ఉన్నాడు. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు. యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు. రాజును స్థిరపరచి ఉన్నావు. యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములు జరిగించి ఉన్నావు. మన దేవుడైన యెహోవాను గణపరచుడి. ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుడి. ఆయన పరిశుద్ధుడు. ఆయన జనులలో ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరమిచ్చెను. మేఘస్తంభములో నుండి ఆయన వారితో మాట్లాడెను. వారు ఆయన శాసనములు అనుసరించిరి. ఆయన తనకిచ్చిన కట్టడలను వారు అనుసరించిరి. యెహోవా మా దేవా, నీవు వారికి ఉత్తరమిచ్చితివి. వారి క్రియలను బట్టి ప్రతికారము చేయుచునే వారి విషయములో నీవు పాపము పరిహరించు దేవుడవైతివి. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడైన యెహోవాను గణపరచుడి. ఆయన పరిశుద్ధ పర్వతము మీద ఎదుట సాగిలపడుడి. ఆమేన్. అందరము మోకరించి కొన్ని నిమిషాలు ప్రార్థనా పూర్వకముగా దేవుని సన్నిధిలో ఉందాం. వాక్య లేఖనములలో మనం చదివిన రీతిగా వారు యెహోవాకు మొర్రపెట్టగా
ఆయన వారికి ఉత్తరమిచ్చెను అనే భక్తులు రచించిన రీతిగా దేవుని సన్నిధిలోనికి వచ్చినటువంటి మనము ఆయన సన్నిధిలో మనము మొర్ర పెడుతూ ఉండగా ఆయన మన ప్రార్థనకు జవాబు అనుగ్రహించు దేవుడై ఉన్నాడు. కనుక వచ్చిన వారం అందరము కొన్ని నిమిషాలు ప్రార్థనా పూర్వకంగా ఉందాం. ఇది మౌనముగా ఉండడానికి సమయం కాదు. దేవుడు మన ఎడల చేసినటువంటి కార్యములను, దేవుడు మన జీవితాల్లో జరిగించినటువంటి కార్యములను, దేవుడు మన కుటుంబములకు ఇచ్చినటువంటి క్షేమమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. ఆయన చేసినటువంటి కార్యములను బట్టి కృతజ్ఞతాస్తుతులతో ఆయన మందిరములోనికి ప్రవేశింపతో జీవము గల దేవుని దర్శింపానందముతో కేకవేయుచున్నది నా హృదయమెంతో. జీవము గల దేవుని దర్శింపానందముతో కేకవేయుచున్నది నా దేహమెంతో నీకై యాచించే
నీ కృపా సింహాసనం ఎదుట మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రభు ప్రార్థన పూర్వకముగా నీ సన్నిధిలోనికి మేము వస్తూ ఉన్నాము నాయన. నీవు మా ఎదురు చూపించేటువంటి శాశ్వతమైన కృపను నీవు చూపించేటువంటి కృపతో తండ్రి యేసయ్యా నీ సన్నిధిలో మేము కానుకోవలే తండ్రి యేసయ్య సమర్పించుకుంటున్నాం ప్రభు. దేవా నీ సన్నిధిలో కానుకంటే ధనము కాదు ప్రభు, నీ సన్నిధిలో కానుకంటే మాకున్న వాటిల్లో ఇవ్వడం కాదు నాయన. మమ్మల్ని మేమే కానుకగా మీ సన్నిధిలో సమర్పించుకుంటున్నాం ప్రభు. మా హృదయమనే కానుకగా ప్రభు నీ సన్నిధిలో సమర్పించుకుంటున్నాం ప్రభు. మా హృదయంలో ఎంతో ప్రభు నిన్ను చూడాలి అని, నిన్ను దర్శించాలి అని హృదయము కేకలు వేయించి ఉన్నది ప్రభు. దేవా నిన్ను చూడాలి అని తండ్రి మా హృదయం ఎంతగానో ఆశపడుతున్నది నాయన. దేవా భక్తిహీన లోకంలో ఉన్నప్పటికీ తండ్రి వారితో నివసించడం కంటే ప్రభు నీ మందిర ఆవరణంలో గడుపుట శ్రేష్టమని వచ్చినటువంటి ప్రతి బిడ్డను మీరు దర్శించండి. మీ కృపను వారికి తోడుగా ఉంచండి నాయన. నీ సన్నిధిలో ఉన్నటువంటి ఆనందమును వారు పొందుకోవడానికి కృపను ప్రార్థిస్తూ ఉన్నాం. దోతలు చేయలేనటువంటి నీ దివ్య సేవ చేయడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. మీ మందిరం ఓడవడంలో ఇచ్చినటువంటి వరమును బట్టి మీకు వందనాలు. సహకరించడంలో ఇచ్చినటువంటి పనిని బట్టి మీకు వందనాలు. లీడ్ చేయడంలో ఇచ్చినటువంటి కృపను బట్టి మీకు వందనాలు నాయన. దోతలకు లేనటువంటి ఆధిక్యతను మీరు మాకు ఇచ్చినటువంటి విధానమును బట్టి నీ నామమును స్తుతిస్తూ ఉన్నా ప్రభువా మీకు వందనాలు. స్తోత్రం స్తోత్రం. కృప కలిగిన మా దేవా, దయ కలిగిన మా రాజా, కృపా సత్య సంపూర్ణుడైన మా రక్షక మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ సన్నిధానమందు మేము చేరి ప్రార్థిస్తూ ఉండగా మీ కృపను మాకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రత్యేక ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి అనారోగ్యంలో ఉన్నటువంటి బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తూ ఉన్నాం. కుమారి గారిని తండ్రి మీరు దర్శించండి ప్రభువా. వారు తండ్రి హాస్పిటల్లో ఉంటూ ఉండగా మీ దాసురాలకు కావలసినటువంటి నెమ్మదిని ఆరోగ్యమును మీరు వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. దేవ సంతోష్ గారిని మీరు దర్శించండి. వారి చెవిలో ఉన్నటువంటి తండ్రి ఆ నొప్పిని తండ్రి మీరు తొలగించమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. చక్కని నెమ్మదిని మీ దాసునికి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. ఐసుదా గారిని బట్టి నీ సన్నిధికి వస్తూ ఉన్నాం ప్రభువా. నీ కృపను మీ దాసురాలకు తోడుగా ఉంచండి ప్రభువా. ఇంకొను కావలసినటువంటి బలమును, శక్తిని, ఆరోగ్యమును మీ దాసురాలకు మీరు అనుగ్రహించండి నాయన. ఇంకొను ఇంతకు ముందు కంటే అధికమైన కృపతో, అధికమైన బలముతో తండ్రి నేను ఆరాధిస్తూ ముందుకు సాగేటువంటి కృపను మీ దాసురాలకు మీరు అనుగ్రహించండి నాయన. మన విషయంలో మీ కార్యములు జరిగించండి. న్యాయపరమైనటువంటి కార్యములు మీరు వారికి జరిగించండి ప్రభువా. నా దేవుడు అన్యాయస్తుడు కాదు అని సాక్షిగా బిడ్డ నిలవబడ్డాను ప్రభు. చూడండి నీ గొప్ప కార్యం నా కుటుంబ పక్షమును మీరు జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీకు చక్కని ఆరోగ్యమును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు. ఇంకెవరైతే అనారోగ్యంలో ఉన్నారో బిడ్డలందరినీ మీరు దర్శించి చక్కని ఆరోగ్యములు మీరు అనుగ్రహించండి. అప్పులు బాధల్లో ఉన్నటువంటి వారికి కూడా తండ్రి యేసయ్య మీరు దర్శించండి. వారికి కూడా తండ్రి యేసయ్య నెమ్మదిని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు. నీ సన్నిధానంలో చేయబడినటువంటి ప్రతి ప్రార్థనకు ఆమేన్ అని ముద్ర వేయండి ప్రభు. వారికి తండ్రి వారి ప్రార్థన అవసరాలన్నీ మీరు తీర్చి సంతోషంతో వారిని మీరు పంపించవలసిందిగా ప్రార్థన చేస్తూ మరొక పర్యాయం వచ్చిన ప్రతి బిడ్డను మీ పాద సన్నిధికి సమర్పిస్తూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
ఆమె దయచేసి అందరం కూర్చుందాం. ఇది సాక్ష్యాలకు సమయం కనుక దేవుడు మీ జీవితాల్లో జరిగించినటువంటి కార్యములను సంఘం ఎదురు పంచుకొని తెలిసినట్లయితే ఇది మీకు సమయం. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రార్థన చేసుకొని దేవుని మాటలు మనం విందాం. ప్రార్థన. సంజు, సుహాస్, సుసన్న, సందీప్, సాత్విక్, ఎక్కడికి వచ్చారు మీరు? ఎక్కడికి వచ్చారా? ఏం జరుగుతుంది? ఎలా సాత్విక్ ఏం జరుగుతుందా? ఏం జరుగుతుంది? నాకేం జరుగుతుంది? ఎలా సాత్విక్ ఏం జరుగుతుంది? సండే స్కూల్ టీచర్స్ నువ్వు గట్టిగా పట్టుకో. ఎంతసేపు ఏం చేస్తారంటే వాకింగ్ చెప్పి ఆపేసి చప్పట్లు పడడం అరగంట, మోకాళ్ళ మీద ఎందుకు ప్రార్థన చేయడం 10 నిమిషాలు చేయించండి. పెద్ద మోకాళ్ళు వేసి పెద్ద చేతులు ఎత్తి కనీసం వాడు ఓట్లు చూడండి, ఎంత 5 నిమిషాలు ఉండాలో 10 నిమిషాలు చూసి అవే చేయించండి. కడుపు వీడి ఒక గంటసేపు కళ్ళు మూసేసి ఉంచాను. కళ్ళు మూసుకున్నాడు రా. సరే, ఎయిర్పోర్ట్ మోకలు ఈ పేరు చెప్పడం బాగా కూర్చున్నాను. అంటే వాడు బాబు తెలియదు కదా, అర్థం కావట్లా అసలు దేవుడి సన్నిధిలో కలిసినటువంటి పరిస్థితి. ప్రార్థన చేసుకుని దేవుని మాటలు విందాం. సర్వకృపానిధియగు మా తండ్రి, మిక్కిలి ఘనమైన దేవ, మీ పరిశుద్ధ ఘననామానికి కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ రోజునైనా ఆసక్తితో వచ్చిన తండ్రి బిడ్డలందరిని బట్టి కృతజ్ఞతలు. ఇంతవరకు నీ నామాన్ని ఆరాధించి గణపరిచారనైనా తిరిగి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అలాగే నైనా మీరు మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం. మా హృదయాలు మెత్తం చేసుకొని దేవ, మీ వాక్యం అనే నీరు మా హృదయంలోనికి పంపి వాక్యం అనే విత్తనం వేసి అవి బహుగా ఫలించినట్లుగా మా ఆత్మల యందు మేము బహుగా ముందుకు సాగునట్లుగా కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. యేసు ప్రభు నామములో మీకు అందరికీ కూడా వందనాలు. ఈరోజు ఈ రీతిగా ప్రభు నామాన్ని స్తుతించి సేవించడానికి ప్రభు మనకి భాగ్యాన్ని ప్రసాదించారు. నిజంగా ఇందును బట్టి మనం ధన్యులం. బలహీనతలో ఉన్నప్పటికీ, రాలేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దైవ సన్నిధికి వెళ్తే మంచిది, క్షేమము, ఆరోగ్యము, స్వస్థత కలుగుద్దని ప్రభు సన్నిధికి వచ్చినటువంటి మిమ్మల్ని అందరినీ కూడా నేను క్రీస్తు పేరిట అభినందిస్తూ ఉన్నాను. మనం దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు సువార్త 15వ అధ్యాయము 17వ వాక్యంలో ఉన్నటువంటి ఒక మాట మనం తీసుకున్నాం. అయితే బుద్ధి వచ్చినప్పుడు అని ఒక యవనస్తుని లేక ఒక కుర్రాడు గురించి మనం వాక్యంలో ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆ కుమారుడికి అంతకుముందు బుద్ధి లేదనియు, తర్వాత బుద్ధి వచ్చిన తర్వాత ఆయన నిర్ణయాలలో, ఆయన ఆలోచనలో, ఆయన జీవిత విధానాలలో చాలా మార్పులు జరిగినాయని, ఒక బుద్ధి అంటే జ్ఞానం కలిగిన తర్వాత అతనిలోనికి ఒక 3 నిర్ణయాలు లేక 3 విషయాలు చక్కగా
బుద్ధియుక్తంగా మాట్లాడినటువంటి మాటలు కనబడుతున్నాయి. ఏంటి అపూర్వ? ఒకటేంటి అపూర్వ? రాసుకున్నావుగా? సరే, ఒకటేంటి అమ్మా? బుద్ధి వచ్చిన తర్వాత ఆయన ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏంటది? నా తండ్రి దగ్గర చాలా మంది కూలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ సమృద్ధిగా అన్నం దొరుకుతుంది, నేను ఎందుకు ఆకలితో చచ్చిపోవాలి? రెండోది, నా తండ్రితో నేను మాట్లాడుకుంటాను, పరలోకమునకు విరోధముగా నీ ఎదుట నేను పాపం చేశాను. మూడవది, నీ కుమారుని అని అనిపించుకోవడానికి అర్హుడను కాదు అని. ఎప్పుడు కలిగింది అనుకున్నాం? బుద్ధి వచ్చినప్పుడు. గమనించండి, నేను గత వారంలో చెప్పినటువంటి విషయాలు ఏంటంటే, ఈ స్వభావం, ఈ బుద్ధి కలిగినప్పుడు మనం దేవుని వైపు తిరుగుతాం, దేవుడు కూడా మన వైపు తిరుగుతాడు. ఎవరు దేవుని వైపు తిరుగుతారో వారి వైపు దేవుడు కూడా తిరుగుతాడు అని. మనం దేవుని వైపు తిరిగినప్పుడు రెండు విషయాలు చెప్పాను గత వారం. ఒకటి ఏంటంటే, అందరికన్నా నిన్ను హెచ్చిస్తాడు అని చెప్పాను. ఎప్పుడు? దేవుని వైపు తిరిగితే. దేవుని వైపు తిరగాలంటే ఏం కావాలి? బుద్ధి అనగా జ్ఞానము కావాలి. ఎప్పుడు జ్ఞానం వస్తుంది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు జ్ఞానము సంప్రాప్తమవుతుందనే విషయాన్ని గమనించాలి. ఆ రీతిగా ప్రభు వైపు తిరిగినప్పుడు దేవుడు కూడా ఆయన వైపు తిరిగిన వారి వైపు తిరిగేటువంటి దేవుడుగా ఉన్నాడని, వారిని హెచ్చిస్తాడని. రెండవది, వారు ఎటువంటి బానిసత్వంలో ఉన్నప్పటికీ కూడా బానిసత్వంలో నుండి వారిని విడిపిస్తాడు అని రెండు విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. అందరిని బట్టి దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎదలైన కూడా మీరు చేతులు ఎత్తారు. రాత్రి భద్రతం గురించి చెప్పానుగా. హల్లెలూయా. మంచిది. ఈరోజు కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అదే విషయాన్ని ప్రారంభిస్తూ దానిలో నుండి మరికొన్ని విషయాలు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయము చేయునుగాక. గమనించండి, దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు చెప్పండి హెచ్చిస్తాడు మరియు బానిసత్వం నుండి లేక చెర నుండి విడిపిస్తాడు అని జ్ఞాపకం చేశాను. మరి కొన్ని విషయాలు మనం చదువుకొని ధ్యానం చేద్దాం. చూడండి, నిర్గమకాండము 34వ అధ్యాయము, నిర్గమకాండము 34వ అధ్యాయము 6-7 వచనాలను జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ దేవుడు ఏమై ఉన్నాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికని, కుమారుల కుమారుల మీదికని రప్పించునని ప్రకటన చేశాను. ఆమేన్, హల్లెలూయా. గమనించాలి, మనం దేవుని వైపు తిరగడానికి, దేవుడు మనల్ని హెచ్చించడానికి, దేవుడు మనలను చెరలో నుండి విడిపించడానికి అసలు ఆయన ఎలాంటి వాడో మనకు తెలియాలిగా. ఆయన ఎలాంటి వాడు, ఆయన స్వభావం ఏంటి, ఆయన గుణం ఏంటి, ఆయన ఉద్దేశాలు ఏంటి అనే విషయాన్ని కాస్త మనం ఆలోచన చేసినప్పుడు
ఇక్కడ చక్కగా 6వ వచనంలో రాయబడినటువంటి మాట ఏంటంటే కనికరము కలిగిన వాడు. ఆయన గుణాలలో ఉన్నటువంటి గుణాలు ఏంటంటే ఆయన హృదయంలో ఉన్న గుణాలు లేక ఆయన జీవితంలో వ్యక్తిత్వంలో ఉన్న గుణాలు ఏంటంటే 1 కనికరము, 2వది దయ, 3వది దీర్ఘశాంతము, 4వది విస్తారమైన కృపా సత్యములు కలిగినటువంటి వాడు. ఈ గుణాలు ఆయనలో ఉన్నాయి. బాగా గమనించాలి. యేసుక్రీస్తు వారు గురించి పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, మీరు క్రీస్తు యేసునకు కలిగిన మనసు కలిగి ఉండండి అన్నాడు. అంటే దేవుని పిల్లలు ఎవరు మనసు కలిగి ఉండాలంట? దేవుని మనసు కలిగి ఉండాలి, దేవుని గుణం కలిగి ఉండాలి. దేవుని గుణం ఏంటి? వేరా కనికరము, దయ, దీర్ఘశాంతం అని వ్రాయబడింది. అంటే ఆ యొక్క దైవికమైనటువంటి గుణాలు, దైవికమైనటువంటి ఆ లక్షణాలు మనము అలవరుచుకోవాలి. ఎందుకని అంటే దేవుని సంఘములో ఉన్నటువంటి దేవుని పిల్లలు దేవుని యొక్క గుణాలను అలవరుచుకున్నప్పుడు అది ఏమవుతుందంటే, దావీదు విషయంలో ఒక మాట రాయబడింది. దావీదును చూసినప్పుడంట దేవదూత వలె ఉన్నాడని రాయబడింది. దావీదును చూసినప్పుడు ఎలా ఉన్నాడంట? దేవదూత వలె ఉన్నాడు అని అక్కడ ఒక వ్యక్తి సాక్ష్యం ఇస్తున్నాడు. అంటే ఇప్పుడు దేవుని యొక్క పిల్లలలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఆయన గుణాలతో మిళితమైపోవాలి, ఆయన గుణాలను ధరించుకోవాలి. ఆయన గుణాలు ఆరోగ్యమే గాని అనారోగ్యమో కాదు. ఆయన గుణాలు ఆయుష్ కలుగు చేస్తే గాని, చెప్పండి, అర్ధాయుష్నిచ్చేటువంటిది కాదు. అలాంటి స్వభావము దేవుడు కలిగి ఉండగా ఆ గుణగణాలు మనం కూడా కలిగి ఉండాలి. ఇది దేవుని వ్యక్తిత్వం. 6వ వచనంలో దేవుని వ్యక్తిత్వం. 7వ వచనానికి వచ్చేసరికి ఆయనలో ఆయన గురించి చెప్పబడింది ఏంటంటే 1000 మందికి కృప చూపించువాడు. కృప చూపించువాడు ఏం కావాలండి? కృప చూపించువాడు. కృప చాలా ప్రాముఖ్యం. కృపను కోల్పోతే ప్రమాదమే. కృపను కోల్పోతే ఒక రకంగా చెప్పాలంటే, ఈ మందిరం ఉందనుకోండి, అంటే కృప అన్న దానికి చెప్తున్నా, మందిరానికి 4 గోడలు ఉన్నాయి. ఈ 4 గోడలు ఇవ్వు, పైన టాప్ ఉంది, గోడలు కూర్చున్నాం, నిబ్బరంగా కూర్చోగలుగుతామా? పిల్లవాడు పడిపోతాడేమో, ఈ గాలి ఇంత బాగా వచ్చేస్తుంది, ఎండ ఇటు వైపు నుండి వస్తుంది, ఏదో ఒక రకమైనటువంటి గలిబిలి, అంటే సురక్షితమైన స్థితి లేదు, క్షేమకరమైనటువంటి పరిస్థితి లేదు అనేది మనకు అర్థమవుతుంది. అందుచేత ఏం చేస్తాం? ఖచ్చితంగా గోడ చాలా ప్రాముఖ్యం. ఇంటికి గోడ చాలా ప్రాముఖ్యం. ఇంటికి ప్రహరీ గోడ చాలా ప్రాముఖ్యం. అదే రీతిగా కృప ఏం చేస్తుందంటే నిన్ను సంరక్షిస్తుంది. ఈ పాప ప్రపంచంలో కృప ఏం చేస్తుందంటే నీకు క్షేమాన్ని ప్రసాదిస్తుంది. ఈ లోకం మీదకి నురుగు వలె లేక అలల వలె వస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి ప్రమాదకరమైన పరిస్థితుల నుండి కృప నిన్ను తప్పిస్తుంది. బలహీనతలో నీకు బలమును చేకూరుస్తుంది. కృప నీ జీవితంలో నిన్ను స్థిరపరుస్తుంది. దేవునికి స్తుతి కలుగును గాక. అందుచేత కృప చాలా ప్రాముఖ్యం. బాగా ఆలోచించండి. నోవహు కాలం గురించి మనం ఆలోచన చేస్తే ప్రజలు బాగా విస్తరించారు. లక్షల కొలది ప్రజలు ఉన్నారు. దాదాపు ఇప్పుడు 30 కోట్లు 50 కోట్లు అయిపోయింది మన భారతదేశం. ఆ ప్రకారంగానే నోవహు కాలంలో ప్రజలు బహుగా భూమి మీద విస్తరించినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం.
అయితే ఇన్ని కోట్ల మంది ప్రజలలో కృప పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నోవాహు కాలంలో వెళ్ళిపోదాం, చాలా మంది ప్రజలు విస్తరించారు. కానీ నోవాహు కాలంలో ఎంతమంది కృప పొందుకున్నారు? నోవాహు ఒక్కడే కృప పొందాడు, మిగిలిన వాళ్ళు కృప లేదు. కృప లేని కారణాన జలప్రళయంలో మునిగిపోయారు. కృప లేదు కాబట్టి వాళ్ళ జీవితాలను వాళ్ళు పతనం చేసుకున్నారు. కృప కలిగినటువంటి నోవాహు తన కుటుంబం ఎంత అద్భుతమైనటువంటి క్షేమ పరిస్థితిలో ఉందో మనం ఆలోచించాలి. అందుకే ఆ 6వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే, నోవాహు కృప పొందినవాడాయను అని రాయబడి ఉంటది. నోవాహు కృపను పొందుకున్నాడు. కృపను పొందుకున్నటువంటి నోవాహు జలప్రళయం వచ్చి ప్రపంచాన్ని నీరుగా చేసిన పరిస్థితుల్లో ఎలా ఉన్నాడంట? సురక్షితంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గనుక దేవాతి దేవుని కృప మనకు చాలా ప్రాముఖ్యమైంది. దేవుని కృప చాలా ప్రాముఖ్యమైంది. దేవుడు ఆధ్యాత్మికంగా కృప చూపుతున్నాడు, బాహ్యంగా కూడా కృప చూపుతున్నాడు. 2 విధములైనటువంటి కృప దేవాతి దేవుడు ప్రతి మనిషి పట్ల కలిగి ఉన్నాడనే సంగతి మనం ఆలోచించి వేవేల మందికి ఏం చేస్తాడంట? కృప చూపుతాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? వేవేల మంది ప్రజలు క్షేమముగా ఉండాలి, వేవేల మంది ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి, వేవేల మంది ప్రజలు ఎటువంటి సంతాపానికి గురి కాకుండా ఉండాలి అని దేవాతి దేవుడు ఏం చేస్తున్నాడంటే వేవేల మందికి కృపను చూపుచూ ఉన్నాడు. నెక్స్ట్ ఏం చేస్తున్నాడంటే దోషమును, అపరాధమును, పాపమును క్షమించును. అంటే కృప చూపుచున్నటువంటి దేవుడు దోషాన్ని, అపరాధాన్ని, పాపాన్ని క్షమిస్తున్నాడు. ఇంకా దేవుళ్ళు ఉన్నటువంటి గుణం ఏంటంటే ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషం కుమారుల మీదికిని, కుమారుల మీదికిని రప్పిస్తాను అని ప్రకటన చేశాడు. దేవుడు దాన్ని ప్రకటించాడు కనుక ఖచ్చితం. దాన్ని బట్టి మనం బహు జాగ్రత్త కలిగి ఆలోచించాలి, ఆయన వైపు తిరగాలి. గనక దేవుని వ్యక్తిత్వాన్ని, దేవుని గుణగణాలను జ్ఞాపకం చేశాం. దేవుడు ఇలాంటి కృప కలిగిన వాడు కాబట్టి, దయగలిగిన వాడు కాబట్టి, కృపా సత్యములు సమృద్ధిగా మన ఎడల చూపుతున్నాడు కాబట్టి, దీర్ఘశాంతం మన ఎడల చూపుతున్నాడు కాబట్టి, ఇంకా మనం గమనిస్తే అన్యాయపు స్వభావం లేనివాడు కాబట్టి, మంచిని మంచిగా, చెడును చెడుగా ఖండించే దేవుడు కాబట్టి మనము దేవుని వైపు తిరగాలి. ఆయన మన పరలోకపు తండ్రి. ఆ పరలోకం వైపు, ఆ తండ్రి వైపు మనం చూడడం ఎంతో మంచిది అనే సంగతి లేఖనములో మనం గమనించాలి. అందుకే దేవుని వాక్యంలో ఉన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆయన వైపు తిరగాలి అంటే చేయాల్సినటువంటి ఒక మాట వ్రాయబడింది. ఏం చేయాలి ఆయన వైపు తిరగాలి అంటే, మనం సమూయేలు గ్రంథంలో గనక మాటను గమనించినప్పుడు, సమూయేలు గ్రంథంలో మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 24వ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఒక వ్యక్తి ఇలా మాట్లాడుతున్నాడు. జనులకు జడిసి వారి మాట వినినందున చాలు గమనించండి. ఎవరి మాట వినాలి? సౌలు. కొద్దిగా మాట్లాడదాం, కొద్దిగా తలగత్తన పర్లేదు, అయిపోయిందిగా. సౌలు ఎవరి మాట వినాలి? నీవు కూడా ఎవరి మాట వినాలి?
దేవుని మాట వినాలి. అంటే మనమందరము దేవుని మాట వినాలి. మధ్యలో చాలా మంది మనకు ఎదురవుతారు, మధ్యలో చాలా మంది మనకు పరిచయం అవుతారు, మధ్యలో చాలా మంది మనకు స్నేహితులు అవుతారు, మధ్యలో చాలా మంది మనతో మాట్లాడే వాళ్ళు ఉంటారు. వాళ్ళ మాట వినకుండా దేవుని మాట వినాలి. కానీ సౌలు ఎవరి మాట విన్నాడంట? జనుల మాట విన్నాడంట, మనుషుల మాట విన్నాడు. మనుషుల మాట విని దేవుని మాట ధిక్కరించినందువలన ఏమొచ్చింది? ఆయనకి పాపము తెచ్చుకున్నాడు. అర్థమైందా? ఎవరు ఆడెళ్ళి తెచ్చుకున్నాడా? ఆడెళ్ళి తెచ్చుకున్నాడు రా అంటారుగా. అంటే ఇతను ఏం తెచ్చుకున్నాడు? పాపం తెచ్చుకున్నాడు. చాలా విచిత్రం, బాగా ఆలోచించండి. దాన్ని తెచ్చుకోవడానికి ఎవరైనా ఇష్టపడతారా? కోరుకుంటారా? ఎవ్వరు. నిజంగా ఆ వాక్యంలో ఒక క్రొత్త విషయం, తన ఇంటికి లేక తనకి పాపము తెచ్చుకున్నాడు అని వాక్యంలో రాయబడింది. ఎలా అంటే మనం నిర్గమకాండంలో చూసినప్పుడు దేవుడు ప్రకటన చేశాడు అని చూసాం. దేవుడు ప్రకటన చేశాడు. ఇక్కడ మనం గమనించినప్పుడు సౌలుకు దేవుడు ప్రకటన చేస్తే దేవుడి మాటను ప్రక్కన పెట్టాడు. చాలా మంది ఏంటంటే దేవుడి మాటను పక్కన పెట్టి మనుషులు నడిపింపులోనికి వెళ్ళిపోతున్నారు. దానివల్ల ఏమవుతుందో తెలుసా? భక్తిని పాడు చేసుకుంటున్నారు, విశ్వాస జీవితాన్ని పాడు చేసుకున్నారు. కొరింథీ పత్రికలో రాయబడింది, మీరు విశ్వాసమందు బలవంతులై ఉండండి అని రాయబడింది. కానీ బలవంతులుగా ఉండాల్సినటువంటి ప్రభు బిడ్డలు ఏమవుతున్నారు? బలహీనులవుతూ ఉన్నారు. దానికి కారణం దేవుని మాటను ప్రక్కన పెట్టారు, మనుషుల మాటను తీసుకుంటున్నారు. ఆ మాటలు ఏం చేస్తున్నాయి అంటే విశ్వాసములో బలహీనపరుస్తున్నాయి. అందుచేత ఈరోజు మనం గమనించాలి, దేవుని మాట వింటే విశ్వాసములో బలపడతాం. మనుషుల మాట వింటే ఉన్న విశ్వాసాన్ని కోల్పోతాం, అల్ప విశ్వాసిగా మారిపోయే పరిస్థితులు ఏర్పడతాయి. అందుచేత దైవికమైన విషయంలో కానీ అలాగే నీ వ్యక్తిగతమైన జీవితంలో కానీ నీవు దేవుని మాట తీసుకోవాలి, దేవుని మాట మీద ఆధారపడాలి. 119 తీయొద్దు. 119 కీర్తన మీరు చదువుతున్నప్పుడు దేవుని వాక్యం ఏమయ్యిందో చక్కగా రాశాడు. 172 వచనాలు ఉన్నాయి. ఈ 172 వచనాల్లో అక్కడక్కడ మనం గమనిస్తాం. వాక్యము నీ ధర్మశాస్త్రము, నీ ఆజ్ఞలు అన్నవి మనం చూస్తాం. నీ కట్టడలు, నీ శాసనాలు, ఇవన్నీ ఉంటాయి వాక్యానికి సంబంధించి. ఈ వాక్యానికి సంబంధించినటువంటి విషయాలు మనం తీసుకుంటే వాక్యము అన్న కాడ ఎంత మధురమైన మాట దొరుకుతుందో, వాక్యం అన్న కాడ ఎంత సంతోషం కలుగుతుందో, వాక్యం అన్న చోట ఎంత వెలుగు, ఎంత ప్రకాశమానమైన ప్రసన్నత కనబడుతుందో ఆలోచించాలి. కనుక వాక్యము భక్తుడు అంటాడు కోరదగినది. దేవుని వాక్యం ఎలాంటిదండి? కోరదగినది. అందుచేత దేవుని వాక్యములో ఉన్నటువంటి విషయాలు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆలోచించండి, ఎవరి మాట తీసుకోవాలి? మనం ఎవరి మాట తీసుకోవాలరా? దేవుడి మాట తీసుకోవాలి. ఆయన ఎవరి మాట తీసుకున్నాడు? జనుల మాట తీసుకున్నాడు. దానిని బట్టి ఏమొచ్చింది? తెలుసుకున్నాడంట. కొనుక్కుంటా వెళ్తానంటాడే, ఏం కొనుక్కొచ్చుకున్నావు రా? చాక్లెట్ తెచ్చుకున్నంటారు పిల్లలు. ఆయన ఏం తెచ్చుకున్నాడు? పాపం తెచ్చుకున్నాడు. దేవుని దగ్గరికి వెళ్తే ఏమి రావాలి? మీరు ఆశీర్వాదమునకు వారసులుగా పిలువబడ్డారు అని రాయబడింది. దేవుడు మనిషిని చేసినప్పుడు ఫలించి వృద్ధి చెందండి అన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగున ఆశీర్వదించబడును. ఇట్లా చాలా ఆశీర్వాదకరమైనటువంటి వాక్కులు మనం చూస్తాం. అంటే దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం తెచ్చుకోవాలి? దైవ సంబంధమైన ఆశీర్వాదాలు
తెచ్చుకోవాలి, ఆయన మాటలో నుండి తెచ్చుకోవాలి, ఆయన కృపలో నుండి తెచ్చుకోవాలి. కానీ సౌలు ఏం తెచ్చుకున్నాడు? పాపం తెచ్చుకున్నాడు. పోనీ అజ్ఞానా, ఏమి తెలియనోడా? ప్రవక్తలతో కూడా కలిసి దేవుని ఆత్మ చేత నింపబడి ప్రవచనాలు పలికిన వాడు. అర్థమవుతుందండి? ప్రవక్తలతో కూడా కలిసి పరిశుద్ధాత్మ కూడికను జరిగించి పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధాత్మ ప్రేరేపితుడై ప్రవచనాలు పలికినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంత ఆత్మానుభవం కలిగినటువంటి సౌలు ఇప్పుడు ఎవరి మాట విన్నాడు? మనుషుల మాట విన్నాడు. ఇప్పుడు అంటాడు సమూయేలు దగ్గరకు వచ్చయ్యా, మనుషుల మాట విని నేను పాపము చేశాను గనుక నీవిప్పుడు కొంచెం నాకు హెల్ప్ చేయి. దేవుడి మాట వినలేదు, తర్వాత ఎవరి మాట వినలా, దైవజనుడి మాట కూడా ఎవరు ఎందుకు మరి అలా అలవాటు అయిపోయింది. దేవుడి మాట వినేది ఉండదు. ఏదైనా చెయ్యాలంటే నీ పక్కోళ్ళు కాదు, ఎవరి సలహాకి రావాలి తెలుసా? దైవజనుని యొక్క సలహాకి రావాలి. అన్ని తీసుకున్నాక వస్తారు, ఏమి తెలియనట్టు. కనుక ఆలోచించండి, దేవుని మాట వినలేదు. రెండోది, ప్రవక్త దైవజనుడైనటువంటి సమూయేలు మాట కూడా వినలేదు. దాని ద్వారా పాపం తెచ్చుకున్నానని వాక్యములో రాయబడింది. అందుచేత ఈరోజు మనం ఆలోచించాలి, సౌలు పాపము తెచ్చుకున్నాడు అంటే ఎటువైపు తిరిగాడు చెప్పండి? ఎటువైపు తిరిగాడు? దేవుని వైపు తిరిగాడా లేక మనుషుల వైపు తిరిగాడా? మనుషుల వైపు తిరిగినప్పుడు ఏం పట్టుకుంది? ఏం తెచ్చుకుంటారు? పాపం. దేవుని మాట విని దేవుని వైపు తిరిగితే ఏం తెచ్చుకుంటారు? కనికరం, దయ, ఇంకా దీర్ఘశాంతం, కృప, సత్య సమృద్ధి, ఇవన్నీ కూడా అనుగ్రహించబడతాయి. ఆమేన్, హల్లెలూయా. కానీ ఇతను మనుషుల మాట విని మనుషుల వైపు తిరిగినట్లుగా వాక్యములో మనం చూస్తా ఉన్నాం. మళ్ళీ ఇదే వ్యక్తిని కొద్దిగా ఇదే వ్యక్తిని ఇలా పెట్టి దావీదు దగ్గరికి వెళదాం. దావీదు దగ్గరికి వెళ్తే 2వ సమూయేలు గ్రంథంలో 12వ అధ్యాయంలో ఇలా అంటాడు. దావీదు మాట్లాడుతున్న మాట లేక దావీదు ఒప్పుకోలు మనం చూస్తే ప్రవక్త అన్నాడు, అయ్యా ఆ మనుష్యుడవు నీవే అంటాడు. 13వ వాక్యాన్ని చదవండి. నీతో నిద్ర వస్తుందా? ఆ మనుష్యుడవు నీవే. చాలనా? ఆ మనుష్యుడవు ఏ మనుషుడు? అదనమాట, పాపము చేసిన వాడవు నీవే. దావీదు ఒప్పుకున్నాడు, అవునయ్యా నేనే. నువ్వు పాపం తెచ్చుకున్నావు, పాపం చేశావు అంటే అక్కడ ఒప్పుకున్నట్లుగా మనం గమనిస్తాం. అంటే చేశాడు, కానీ ప్రవక్త మాట్లాడినప్పుడు ఒప్పుకున్నటువంటి సందర్భాన్ని మనం అక్కడ జ్ఞాపకం చేసుకున్నాం. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాం. యెహోషువ గ్రంథంలో 7వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఆకాను అనబడినటువంటి వ్యక్తి ఉన్నాడు. అతడు కూడా ఏమంటాడంటే, అయ్యా ఇలా ఒప్పుకో. చూడండి, ఆ పదాలు చాలా చక్కగా ఒప్పుకున్నారు. ఆ పదాలు నాకు చాలా ఇష్టం. 20వ వచనం. చాలు ఒప్పుకోలు. చూడండి ఎంత చక్కగా ఉందో. ఇశ్రాయేలీల దేవుడైనటువంటి యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజం. ఒప్పుకున్నాడు. ఏం చేశాడు ఆలోచించండి. వాడు చేసింది ఏంటి? సౌలేమో
దేవుని మాట, సేవకుని మాట వినకుండా ప్రజల మాట విని పాపం తెచ్చుకున్నాడు. దావీదేమో యుద్ధం చేయాల్సిన పరిస్థితుల్లో యుద్ధం చేయకోకుండా తాను పాపములో పడిపోయి పాపం తెచ్చుకున్నాడు. అంటే నరహత్య చేయించాడు, పాపం తెచ్చుకున్నాడు. తరువాత ఇక్కడ మనం గమనించినప్పుడు ఆకానును మనం గమనించినప్పుడు ఈ ఆకాను కూడా దేవుడు అన్నాడు, భ్రష్టమైనటువంటి దానిలో అంటే శాపగ్రస్తమైన దానిలో నుండి ఏది తీసుకో, ఏది కొట్టొద్దు అని చెప్పాడు. ఈయన ఏం చేశాడు, వాటిని చూసి ఆశించి ఏదో కాస్తంత పిల్లలకు ఆధారంగా ఉంటుందని తెలుసుకొని గుడారములో దాచిపెట్టుకున్నాడు. అది అతనికి పాపముగా ఎంచబడింది. అంటే దేవునికి విరోధముగా నేను పాపము చేసినది నిజము. అంటే ఆలోచించండి, నేనేం జ్ఞాపకం చేస్తున్నానంటే దేవుడు, దేవుని గుణగణాలు, ఆయన స్వభావం ఎలా ఉంది, మనుషుల స్వభావం ఎలా ఉంది. కనుక ఈ పరిస్థితులు మనిషిని పతనం చేస్తున్నాయి. కాబట్టి పరిశుద్ధుడైనటువంటి దేవుని వైపు మనం తిరగాలి. తిరగడానికి ఈ మంచి లక్షణాలను ఆయనలో ఉన్నాయి. మరి ఇక్కడ వ్యక్తులను చూసాం, సౌలును చూసాం, దావీదును చూసాం, ఆకానును చూసాం. వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు పాపం తెచ్చుకున్నారని, పాపం చేశానని, నిజంగా నేను దేవునికి విరోధంగా పాపం చేశానని. అంటే వీళ్ళు చేసిందంతా ఎవరికి విరోధంగా చేశారు? దేవునికి విరోధంగా చేశారు. చేసి మళ్ళీ దేవుని వైపు ఎలా తిరుగుతారు చెప్పండి? మొహం చెల్లుద్దా? మొహం చెల్లుద్దా? దేవుని ఎదుట నిలబడగలదా? గమనించండి, ఆ బుద్ధి లేని కుమారుడు కూడా, అంటే బుద్ధిని కోల్పోయిన కుమారుడు కూడా తండ్రికి విరోధముగా, అంటే అక్కడ రాయబడింది పరలోకమునకు విరోధముగా నీ ఎదుట, అంటే దేవుని ఎదుట ఏం చేశాడు? పాపము చేశాడని వాక్యములో రాయబడింది. ఆ రీతిగా వాళ్ళు చేశారు, జరిగింది. ఇప్పుడు ఏంటి పరిష్కారం? పరిష్కారం ఏంటి? దేవుని వైపు తిరగాలి. ఇప్పుడు పరిష్కారం ఏంటి? ఆయనేం పాపం తెచ్చుకున్నాడు, ఈయనేం పాపం చేశాడు, నేనేం పాపం చేసి నిజమే ఒప్పుకున్నాడు. మరి వీళ్ళు మరలా దేవుని వైపు తిరగడానికి అవకాశాలు ఎక్కడున్నాయి అంటే, నేను మళ్ళా ఆకాన్ దగ్గరికి వెళ్తే ఆకానికి మళ్ళీ అవకాశం లేదు, దేవుని వైపు తిరిగే అవకాశం లేదు. అంటే కొంతమంది ఆ బంధకాలలోనే బంధించబడిపోయే పరిస్థితులు, విడుదల పొందే అవకాశాలు బహుశా కొంతమందికి ఉండవు. విడుదల పొందడం చాలా అవసరం. అయితే ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు ఒక మాటకు మనం వద్దాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వాక్యం. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా, ఆమేన్, హల్లెలూయా. పిల్లలందరూ చెప్పండి రా, హల్లెలూయా. మన పిల్లలను చెప్పుకుందాం, పెద్దవాళ్ళు వద్దులే, మన పిల్లలను చెప్పుకుందాం గట్టిగా, హల్లెలూయా. ఇంకొద్ది స్లోగా చెప్పండి, హల్లెలూయా. గట్టిగా చెప్తామా? రెడీ, 1 2 3, హల్లెలూయా. వెరీ గుడ్. దేవుని వాక్యంలో ఉన్నటువంటి విషయాన్ని మనం చూస్తే, భక్తిహీనులు తమ మార్గమును విడవాలి, దుష్టులు తమ తలంపులు మానాలి. విడవాలి, మానాలి. దేనికి? దేవుని వైపు తిరగాలంటే, దేవుని వైపు తిరగాలంటే ఆలోచించండి. భక్తిహీనత అంటే దేవుడు అంటే భయం లేకుండా ఉండడమే భక్తిహీనత అన్నారు. ఈ భక్తిహీనత
ఎందుకు కలిగి ఉంటారంటే లేఖనాలలో ఉన్న సారాంశం ఏంటంటే భక్తిహీనత అంటే దానిలో ఇంకొక గుణం ఉంది. దుర్మార్గత గూడు కట్టుకుంటుందంట మనిషిలో. దుర్మార్గత గూడు కట్టుకుంటుందంట. ఈ దుర్మార్గత ఏం చేస్తుంది అంటే దేవునికి అనుకూలమైన వాటిని చేయనీయకోకుండా దేవునికి వ్యతిరేకమైన వాటిని చేసేటట్లుగా మనిషిని నిరంతరము పురుకొల్పుతూనే ఉంటదంట. అందుకనే దుష్టుల ఆలోచన చొప్పున లేక దుష్టుల ఆలోచనలోనికి మీరు వెళ్ళొద్దు, వారి ఆలోచన తీసుకోవద్దని రాయబడింది. కనుక భక్తిహీనులు తమ మార్గమును విడవాలి, మారాలి. భక్తులే భక్తిహీనులుగా మారిపోతున్నారు, భక్తులే RSS గా మారిపోతున్నారు కదా. ఎలా మార్పు ఎక్కడ ఉంది? మారకపోవడానికి కారణాలు ఏంటి? ఇవన్నీ ఆలోచిస్తే కాస్త తలతెక్కగానే ఉంటుంది. కాబట్టి మనం ఆలోచించాలి. భక్తిహీనులు తమ మార్గమును విడవాలి. నేను వెళ్ళే మార్గం సరి అయిందా కాదా? ఇప్పుడు భక్తిహీనుడు ఎక్కడున్నాడు అనుకున్నాం? అందులో ఇమిడి ఇప్పుడు కోడిగుడ్డు ఉంది కదరా, కోడిగుడ్డులో పైంట్ ఎక్కువ ఉంది, లోన తెల్లది ఉంది, ఆ తర్వాత పచ్చది ఉంది, అదే పసుపుది ఉంది కదా. కానీ దాన్ని గుడ్డి అంటాం. తెల్ల సొన పచ్చ సొన టెంకు కలిగిన గుడ్డ అంటామా? అన్నాం కదా. అలాగే భక్తిహీనత అనే దానిలో ఇంకోటి ఏముంది? దుర్మార్గత అనేది ఉంది. ఈ భక్తిహీనత దుర్మార్గత కలిగినటువంటి హృదయం దేవుని వైపు తిరగడానికి ఎంత మాత్రము ఇష్టపడదు. ఇప్పుడు వాక్యంలో రాయబడింది ఏంటంటే ఆ మార్గమును విడవాలి. ఏ మార్గాన్ని? భక్తిహీనుల మార్గాన్ని విడవాలి. ఇర్మీయా గ్రంథంలో మనం గమనిస్తే మేలైన మార్గమేదో మేలైన మార్గమేదో ఏం చేయాలి? తెలుసుకొని దానిలో నడవాలి అని వాక్యంలో రాయబడింది. ఏ మార్గంలో పడితే ఆ మార్గంలో వెళ్ళిపోవడానికి వీల్లేదు. తెలుసుకోవాలంటే ఏముండాలి? జ్ఞానం ఉండాలి, బుద్ధి ఉండాలి. కనుక బుద్ధి అనబడినటువంటి జ్ఞానం ఉన్నప్పుడు ఏమర్థం అవుతుందంటే భవిష్యత్తు గుర్తుకొస్తుంది. మన భవిష్యత్తు ఎటువైపు వెళితే బాగుంటుంది, మనం ఏ మార్గాన్ని ఎంచుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయంతో ముడిపడి ఉంది. కాబట్టి మంచి జ్ఞానము మంచి ఆలోచనలు నడిపిస్తుంది. అజ్ఞానము పాడైనటువంటి లేక పతనవస్థకు నడిపిస్తుంది అనేటువంటి సంగతి మనం ఆలోచించాలి. ఇప్పుడు ఆ కుమారుడు అలా వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? తన అజ్ఞానం చేత ఆ బిడ్డ అలా వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కనుక ఆ బిడ్డను బట్టి కొన్ని విషయాలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇర్మీయా గ్రంథంలో దొరికింది ఎవరికన్నది? 6వ అధ్యాయం 16 చదవండి. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది. ఆమేన్. ఇప్పుడు ఎవరిని అడగాలి? ఎవరు చెప్తారు? అసలు మంచి సలహాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారా? మంచి సూచనలు ఇచ్చేవాళ్ళు ఉన్నారా? మేలు కలుగు మార్గం ఏది అని ఆలోచించి అడిగి తెలుసుకొని ఆ ప్రకారంగా వెళ్ళాలి. ఆ మేలైన మార్గం నడుస్తున్న వ్యక్తికి ఏం కలుగుతుందంటే నెమ్మది. హల్లెలూయా. జీవితానికి కావాల్సింది ఏంటి? నెమ్మది. ఒకరోజు ఆరాధన చూసుకొని
సాయంకాలం 6:30కు ట్రైన్ ఉంది. ఆ ట్రైన్ పాస్టమ్ గారు వస్తుంటే ఒక పెద్ద ఆయన, వయసులో పెద్దోడు, మంచి షావుకారు, మెడలో ఎన్ని గొలుసులు ఉన్నాయి, 10 ఏళ్ళకి 10 ఉంగరాలు, పెద్ద పెద్ద ఉంగరాలు ఉన్నాయి. మరి ఎందుకు వీళ్ళిద్దరికి మాటలు కలిసిగా నెమ్మదిగా మాటలు కలిపితే పాపం ఆ పెద్ద ఆయన విషయం చెప్పడం మొదలు పెట్టాడమ్మా, ఇగో ఇన్నున్నాయి కానూరే పెద్ద బిల్డింగులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ జీవితానికి నెమ్మది లేదమ్మా, నెమ్మది లేదు అని ఆ పెద్ద ఆయన మాట్లాడాడంట. అన్నీ ఉన్నాయి, ఏమి లేదు, నెమ్మది లేదు. కారణం ఏంటి? అనేకం కావచ్చు, కానీ మన వాక్యంలో ఉన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే మేలు కాని మార్గంలో వెళితే నెమ్మది ఉండదు, మేలైన మార్గంలో వెళితే నెమ్మది కలుగుతుందని దేవుని వాక్యంలో రాయబడింది. యవనస్తులు మీరు కూడా ఆలోచించండి, మీరు కూడా కాస్త దృష్టి పెట్టండి, మీ జీవితం మీద దృష్టి పెట్టండి. ఏది మంచి మార్గం, ఏది చెడ్డ మార్గం, ఏది మనకి ప్రయోజనం, ఏది మనకు లాభం, ఏది మనకి గౌరవం, ఇవన్నీ కాస్త యవన బిడ్డలు ఆలోచించి చక్కటి నిర్ణయాలు తీసుకోవాలి. మీరు చాలా మంచి పిల్లలు, అందుని బట్టి ప్రభువుకు స్తోత్రం. అయితే ఎక్కడ జరుగుతుంది పరిస్థితి అంటే, కొన్ని పరిస్థితులు మీ కళ్ళ ముందు కనబడతాయి, కనపడినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, వాళ్ళు చేశారు కదా అలాగే మనం కూడా అలా వెళ్తే గొప్పవడం అయిపోయే అవకాశాలు ఉన్నాయని. వాళ్ళకి కలిసిందా నీకెట్లా కలుస్తుంది? వాళ్ళు వేరు, నీవు వేరు, వాళ్ళకి నీకు సంబంధం లేదు. ఎందుకంటే నీవు దేవుని పక్షపు వ్యక్తివి, వాళ్ళు అపవాది పక్షపు వ్యక్తులు. అందుచేత వాళ్ళకి నీకు తేడా ఉంది కనుక చదివే విషయంలో, ఇంకేదైనా వర్క్ చేసే విషయంలో చక్కగా మెళుకోగలిగి ఆలోచన కలిగి ముందుకు వెళ్ళడం చాలా అవసరం. సమయం అయిపోయిన తర్వాత ఏం చేయలేం, సమయం ఉండగానే మంచి నిర్ణయాలు తీసుకోవడం అవసరం. 1-4 సార్లు ఆలోచించడం అవసరం. మాత్రమే కాదు, ఒక మంచి సలహాలు ఇచ్చే వ్యక్తి ఉన్నప్పుడు ఆయన మాత్రం వదిలిపెట్టకూడదు. ఆంటీ అయినా అంకుల్ అయినా వారు అనుభవం నుండి ఆలోచనలు ఇస్తారు, అవి ఖచ్చితంగా తీసుకుంటే చాలా మెరుగుపడతారు. అటువంటి వ్యక్తులు చాలా అవసరం నీ జీవితానికి. అందుచేత మనం దేవుని వాక్యంలో ఉన్న విషయాన్ని గమనించినప్పుడు, భక్తిహీనులు తమ మార్గమును విడవాలి. ఆ భక్తిహీనపు మార్గాన్ని విడవాలి. వెళితే ఏమవుతుంది? అబ్బాయి వెళ్ళాడుగా, లోకాసువార్త 15వ అధ్యాయంలో అబ్బాయి వెళ్ళాడుగా, ఏమైంది? బొవ్వ దొరకల. చాలా నీచమైనటువంటి పరిస్థితి. విడవాలి. తర్వాత ఏమైంది? దుష్టులు తమ తలంపులను మానవలెను. విడవాలి, మానాలి. ఇక్కడున్న మనం అందరం పిల్లలం. ఒకప్పుడు తల్లి పాలిచ్చింది, ఏం చేశాము? చాలా ఇప్పుడు తాగుతున్నావా? మానేశాం. ఎందుకని? ఒకవేళ ఇప్పుడు కూడా తాగేవనుకో ఏమంటారు? చూసినాడు సూపర్ అంటారా? ఏమంటారా? అరే సిగ్గులేదు నీకు అనరా? ఖచ్చితంగా. నెక్స్ట్ శ్వాసనవా, చిన్నప్పుడు నిక్కర్ లేకుండా తిరిగారు, నిక్కర్ లేకుండా వెళ్ళిపోయేవాళ్ళు ఇక్కడ పట్టుకొని. ఇప్పుడు వెళ్తారా? ఎందుకని? మీరేగా, అప్పుడు మీరే, ఇప్పుడు మీరే. అప్పుడు వెళ్ళిన ఇప్పుడు ఎందుకు వెళ్ళరు? అప్పుడు పిల్లలు, మీ పెద్దగా ఏమి సిగ్గెరుగని పిల్లలు. ఇప్పుడేమొచ్చింది? సిగ్గు వచ్చింది.
మా మనవడు కూడా ఎవరన్నా ఉన్నారనుకో అని తిరుగుతాడు ఇటు. అంటే ఏమొచ్చింది? సిగ్గు. కాబట్టి ఏం చేశారు మీరు? కొన్నిటిని మానేరు, కొన్నిటిని విడిచిపెట్టారు. అప్పుడు మీ మమ్మీ మీ డాడీ సంకనేసు తిరిగారు. ఇప్పుడు కూడా వేసి తిరుగుతారా? అయ్యే విషయం కాదు చిన్నమాయ్, అవుద్దా? అవును. ఎందుకని? కొన్నిటిని మానాలి. అంటే మనం వయస్సు పెరుగుతున్న కొలది జీవితంలో పరిస్థితులన్నింటిని కూడా ఏం చేసుకుంటూ వస్తున్నాం? క్రమపరుచుకుంటూ వస్తున్నాం. అలాగే మీ జీవితంలో మీరు చక్కగా స్థిరపడినట్లుగా ఏం చేయాలి? మేలైన మార్గము ఏది అని చెప్పి ఏం చేయాలి? గూగుల్లో చూద్దామా ఏముంది? కృష్ణా నదిలో దారి చూపిస్తుంది. అట్లా వెళ్ళి బోధుల్లో, కాలువల్లో, పంటశాలలోకి, వరిశాలలోకి వెళ్ళి ఆగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. గూగుల్ నమ్మకండి, ఏదో ఊరికే కొంతవరకు సమాచారం వరకే, కానీ జీవితమే అది కాదు. ఇవన్నీ తాత్కాలికమైనవి. ప్రత్యక్షంగా మనం అనుభవించుతున్న జీవితంలో నుండి పాఠాలు నేర్చుకొని మనం ముందుకు సాగాలే తప్ప వాట్సాప్లో మెసేజ్ కొడుతున్నాం, స్పెల్లింగ్ రాకపోయినా 2 అక్షరాలు కొడితే అక్కడ చూపిస్తుంది. కానీ అన్ని సందర్భాలు అవి వాస్తవాలు. అంటే స్పెల్లింగ్ కరెక్ట్ కాదు, కొన్ని అక్షర దోషాలు కూడా ఉంటాయి. అందుచేత మేలైన మార్గం ఏది అని అడిగి తెలుసుకొని అందులో నడిస్తే ఏమొస్తుంది? మీకు నెమ్మది కలుగుద్ది. లేకపోతే ఏం పోద్ది? నెమ్మది పోతుందని దైవ లేఖనములో జ్ఞాపకం చేస్తున్నాను. కనుక మళ్ళీ ఆ యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వాక్యాన్ని మరొకసారి మనం చదువుకుంటే, భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు అవన్నీ విడిచి మాని యెహోవా వైపు తిరిగిన ఎడల యెహోవా వారి యందు జాలిపడును. హల్లెలూయా. జాలిపడినటువంటి దేవుడు ఏం చేస్తాడంట? వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన 2 జరుగుతున్నాయి. ఒకటి, ఆయన జాలి నీ మీదకు వస్తుంది. 2, ఆయన నిన్ను బహుగా క్షమించును. తండ్రి జాలి బిడ్డ మీదకి వచ్చిందా? రాలేదా? వచ్చింది. తండ్రి ఆ బిడ్డను బహుగా క్షమించాడా? లేదా? క్షమించాడు. గనుక ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న మనం దేవుని లేఖనమును బట్టి ఆయన గుణగణాలను చూసాం. ఆయన వైపు మనం తిరిగినప్పుడు ఏం కలుగుద్దంట? దయ కలుగుద్ది, దీర్ఘశాంతం. ఆయన దీర్ఘశాంతం వస్తుంది, ఆయన కనికరం వస్తుంది, ఆయన కృప వస్తుంది, అవన్నీ వస్తాయి అని వ్రాయబడింది. తర్వాత ఏమొస్తుందంట? విడవలసిన వాటిని విడిచి మానాల్సిన వాటిని మానితే ఏమొస్తుంది? ఆయన జాలి, ఆయన యొక్క బహు క్షమాపణ నీ మీదకి వస్తుంది. మాత్రమే కాదు, ఆయన నీకు క్షేమమును లేక నెమ్మదిని ప్రసాదించును. ఇంకేం కావాలి చెప్పండి? ఇంకేమన్నా కావాలా? కనుక ఆయన దేవుడు, మనం మనుషులు. తన సొత్తుగా మనం చేసుకున్నాడు. ఆయన మాట విందాం, ఆయన వైపు తిరుగుదాం. నీకు హాని చేసే వాటన్నిటిని కూడా జయించు, ఆయన వైపు తిరుగు. అప్పుడు ఆయన నీకు నెమ్మదినిస్తాడు, ఆయన నీకు
జాలిని చూపుతాడు, ఆయనను బహుగా క్షమిస్తాడు. మిగిలిన విషయాలు నెక్స్ట్ వారం మనం ధ్యానం చేద్దాం. ప్రభు చిత్తమును బట్టి ప్రార్థన చేసుకుందాం. దేవుని మాటలు విన్నాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈరోజు నాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. నీవు మాట్లాడుతున్న దేవుడు అయ్యా. నిజమే ప్రభువా, ఆ యవనస్తుడు తండ్రి దగ్గర తన వంతు ఆస్తిని తీసుకొని దూర ప్రాంతానికి వెళ్ళిపోయి చాలా బాగా బ్రతకాలి, గౌరవంగా బ్రతకాలి, షావుకారుని అయిపోవాలి, మా నాన్న దగ్గర ఉన్నదానికన్నా నేను బయటికి వెళ్ళి ఏదేదో చేసేయాలని గాలిలో మేడలు కట్టుకున్నాడు. గాలి మేడల్లో ఆయన అతీతుడైపోయాడు. కానీ చివరికి తినడానికి ఆహారం ఆ బిడ్డకు దొరకలేదు. తండ్రి జ్ఞాపకానికి వచ్చాడు. తండ్రి ఇంటి దగ్గర ఉన్నటువంటి భోజనం, పనివాళ్ళు తినే ఆహారం గుర్తొచ్చింది. ఇప్పుడు తండ్రి అని పిలవడానికి ఆయన కుమారుడుగా నాకు అర్హత లేదు అనే పరిస్థితికి వచ్చింది జ్ఞానం కలిగినప్పుడు. అయితే ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నీవు ఆలోచన చెయ్యి. అయ్యా, నీ కృపా సత్యములు విస్తారం అని చెప్పావు నాయనా, అవి నాకు కావాలయ్యా. నీ దయ నాకు కావాలయ్యా. దాటిపోకుండా నీ కనికరం నా మీద ఉంచండి అయ్యా. అయ్యా, నన్ను ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉంచయ్యా. నన్ను ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉంచయ్యా. నా కుటుంబంలో నేను ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉండాలయ్యా. అయ్యా, వేవేల సంవత్సరాలు వేవేల మందికి దేవా నన్ను మార్గకర్తగా చేయయ్యా. నాకు నీ కృప అనుగ్రహించండి. నా తరువాత వేవేల మందికి ఆ కృప పొందుకునేటట్లుగా సహాయము చేయయ్యా అని ప్రార్థన చేసుకుందాం. 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. ప్రభు మాట్లాడినటువంటి విషయాలను బట్టి ప్రార్థన చేసుకుందాం. స్వరమెత్తి ప్రార్థన చేద్దాం. స్తోత్రం. భక్తిహీనుల మార్గములు విడవాలి. దుష్టుల ఆలోచనల నుండి నువ్వు బయటికి రావాలి, విడవాలి, వదలాలి అని ప్రభు లేఖనములో రాయబడింది. అలా చేస్తే నువ్వు దేవుని వైపు తిరుగుతావు. దేవుని వైపు తిరిగినటువంటి నీ మీద దేవుడు జాలి పడతాడు. దేవుని వైపు తిరిగిన నీ మీదకి ఆయన బహుక్షమాపణ ప్రసాదిస్తాడు. దేవుని వైపు తిరిగి ఆయన మార్గంలో నడుస్తున్న నీకు నెమ్మదిని కలుగు చేస్తాడు. దేవుని బిడ్డ, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో నాకైతే తెలియదు, కానీ ప్రభువు సన్నిధిలో దేవుని దగ్గర చిన్న ప్రార్థన చేసుకో. అయ్యా, మేలైన మార్గము నాకు అవసరమేనయ్యా. నేను గొప్పవాణ్ణి కావాలనుకుంటున్నానయ్యా. వాటిని గాలి మేడలుగా నేను ఊహించుకోవడం కాదు, కానీ ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా మీ మాట యొక్క సలహాతో నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నానయ్యా. అయ్యా, నా ప్రతి విధమైన మీకు విరోధంగా చేసిన దాన్ని నన్ను క్షమించండి నాయన. నీ జాలి నాకు అనుగ్రహించండి అయ్యా. నెమ్మది నాకు దయచేయండి నాయన. మేలైన మార్గంలో నన్ను నడిపించయ్యా. అనేకులకు నేను దీవెనకరంగా ఉండాలయ్యా. నా ఇంటి వారితో కూడా నేను దీవెనకరంగా ఉండాలి. వేవేల మందికి కృప చూపే దేవుడవు నీవేనయ్యా. వేవేల మందికి కృప చూపే దేవుడవు నాయన. 3-4 తరాల వరకు నాయనా కష్టాన్ని పంపుతానని చెప్తున్నారు నాయన. దాన్ని మేము ఆశించడం లేదు, కానీ అయ్యా, వేవేల మందికి కృప చూపే మీ క్షమాపణ మాకు కావాలి. వేవేల మందికి కృప చూపించే ఆ జాలి మాకు కావాలి. వేవేల మందికి చూపించే ఆ నెమ్మది మాకు కావాలయ్యా. సహాయము చేయయ్యా అని ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా దేవా, గరుడవైన మా తండ్రి, మీకు వందనాలయ్యా. నైనా మేము మీ వైపు తిరగాలి. మీ వైపు తిరగకుండా ఏదైతే అడ్డుగా ఉందో
దానిని యేసు నామములో తొలగించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఇదిగో తండ్రి, నీ గుణగణాలను చూసాం, సౌలును చూసాం, దావీదును చూసాం, ఆకానును కూడా చూసాం అయ్యా. వాళ్ళ జీవితంలో చేసినటువంటి నాయన తప్పిదాలు ఏంటో, వాళ్ళు పాపం ఎలా తెచ్చుకున్నారో చూసామయ్యా. అలాంటి పరిస్థితుల్లో ఉన్నవారికి నువ్వు ఇచ్చిన ఒక మంచి సలహా మాట ఏంటంటే, భక్తిహీనుల మార్గములను విడవండి అని చెప్పారు నాయన. దుష్టుల ఆలోచనలను మానండి అని చెప్పారు ప్రభువా. మాకు ఆ రీతిగా సహాయం చేసి మమ్మల్ని బలపరచండి, వాక్యం మాలో ఫలింపచేయండి అయ్యా. మా జీవితాల వెలుగును పుట్టించండి. నీ కృప మా ఎడల అధికముగా అనుగ్రహించమని దేవా, ఈ వాక్యం బిడ్డల హృదయాలు ఫలింపచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం. ఈ వార కార్యక్రమంలో యథావిధిగా ఈరోజు సాయంత్రం 4 గంటలకు సండే స్కూల్ జరుగుతుంది కనుక దయచేసి మీ బిడ్డలందరినీ, అదేవిధంగా మీ పక్కన ఉన్నటువంటి బిడ్డలను కూడా సండే స్కూల్కి పంపవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఈ మంగళవారం సుధా గారి యొక్క గృహంలో స్త్రీల కూడిక జరుగుతున్నది. అదేవిధంగా గురువారం నిఖితా గారి యొక్క గృహంలో, శుక్రవారం పి సంతోష్ గారి యొక్క గృహంలో స్త్రీల కూడికలు జరుగుతున్నాయి కనుక ఓకే. మంగళవారం సుధా గారి దగ్గర, శుక్రవారం సంతోష్ గారి యొక్క గృహంలో, నిఖితా గారి ఈ వారం కాగుతున్నారు. దీన్ని గమనించి దాని ప్రకారం మీరు అందరూ స్త్రీల కూడికి హాజరు కావాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. వచ్చే ఆదివారం కీర్తనం చదవాల్సింది నిఖితా గారు 100 మరియు 101వ కీర్తన. దయచేసి గమనించండి. పిల్లలందరూ, సండే స్కూల్ పిల్లలందరూ కలిసి నవంబర్ 3వ వారం దాన్ని చిల్డ్రన్స్ సండేగా డిక్లేర్ చేసాం. కాబట్టి నవంబర్ 3వ వారం ఆ సండే మొత్తం చిల్డ్రన్స్ ఇక్కడ కార్యక్రమం నడుపుతారు. దానికి గాను వారు ప్రాక్టీసెస్ జరుగుతున్నాయి. దాన్ని మీరు గమనించి పిల్లల్ని సండే స్కూల్ టీచర్స్ ఎప్పుడు పంపమంటే దానికి అనుగుణంగా పంపవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. నవంబర్ నెల 3వ ఆదివారం చిల్డ్రన్స్ సండే మొత్తం వాళ్ళే చేస్తారు. ఇంతకు ముందు యూత్ సండే, ఉమెన్స్ సండే ఇవన్నీ చేసేవాడిని. అలాగే మీకు కూడా ఉమెన్స్ కూడా కావాలంటే మీరు కూడా మార్చి నెలలో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అవుతుంది కాబట్టి ఆ రోజు మీరు కూడా ఏర్పాటు చేసుకుని పాటలు, వర్షిప్, వాక్యం A to Z మీరే. మేము ఊరికి అలా కూర్చొని ఉంటాం. ఆ రోజుకి మాత్రం మొత్తం మీరు చేయవచ్చు. పిల్లలు అయితే వాక్యం చెప్పలేరు కాబట్టి ఆ రోజు వరకు వాక్యానికి మేము ఎంటర్ అవుతాం. మిగతాది మొత్తం వాళ్ళే చేస్తారు. దయచేసి గమనించండి. యథావిధిగా రివైవల్ పెంతుకొచ్చి నిడమానూరు అనేటువంటి సోషల్ మీడియా మనకుంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, అదేవిధంగా యూట్యూబ్. ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమం దానిలోకి వస్తాయి కాబట్టి మీరు అందరూ అప్పుడప్పుడు కామెంట్లు పెట్టవచ్చు. డైలీ ప్రామిసెస్ వచ్చినప్పుడు మీరు దాన్ని ప్రతిరోజు షేర్ కూడా చేయొచ్చు. దీన్ని మీరు గమనించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. మాధవి గారి రోజు దేవుని సన్నిధికి వచ్చారు. దాన్ని బట్టి దేవుని నామాన్ని మహింపరుస్తున్నాను. పోయిన వారం అంతా మనం ప్రార్థన చేసాం. పోయిన వారం మన యూత్ అందరూ కూడా కలిసి ఎవరైతే చర్చికి రాలేదో వారి గృహాలను దర్శించి కనుక్కొని రావడం జరిగింది. ఇది మంచి పరిణామం. మీరు కూడా ఆ యూత్తో ఒకరు పెద్దవాళ్ళు ఎవరన్నా ఉండి అలా వెళ్ళడం ఇంకా మంచిది. అట్లా అనారోగ్యంలో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అది మనకు తెలియజేస్తే సంఘమంతా కలిసి వారి నిమిత్తం ప్రార్థన చేసే అవకాశం ఉన్నది కనుక ఇంకా సుధా గారికి చక్కని ఆరోగ్యం కలిగించలాగున, కుమారుని గారిని బట్టి, అదేవిధంగా సంతోష్ గారిని బట్టి వారు చివరితో చాలా బాధపడుతున్నారు. దేవుడు వారికి కూడా చక్కని ఆరోగ్యం ఇచ్చులాగానే మీరు అందరూ ప్రార్థించండి. అందరం లేచి నిలవబడినట్లయితే పాట పాడుతూ ఉండగా కానుక సమర్పణ చేయదు.
ప్రార్థన. సర్వకృపానిధి యగు మా తండ్రి, మిక్కిలి ఘనమైన మా దేవ, ఈ ఆరాధనలో ప్రవేశించిన ప్రతి బిడ్డను నీ కృపతో నింపి మీ యొక్క జాలి నీ బిడ్డల మీద చూపించి దేవా బహుగా క్షమించి వారి హృదయాలకు కావలసిన, జీవితానికి కావలసిన నెమ్మదిని ప్రసాదించి నడిపిస్తున్నందుకు స్తోత్రం. అలాగేనైనా నీ మాటలు విని నీ పని బహుఘనముగా జరుగునట్లుగా నీ బిడ్డల కష్టార్జితంలో నుండి దేవా సమర్పించిన కానుకలన్నిటిని బట్టి వారు ప్రథమముగా తీసినటువంటి మొదటి పిడికెడు ధాన్యమును బట్టి దేవా నీ బిడ్డలను దీవించండి. జనులు దేవుని మందిరములోనికి కానుకలు తీసుకుని వెళ్ళినప్పటి నుండి వారు సమృద్ధిగా తినను బహుగా మిగులుచున్నదని లేఖనములో చెప్పబడింది. ఆ ప్రకారంగా నీ బిడ్డలను ఆశీర్వదించండి. వారి పనులలో వారికి దీవెన దయచేయండి. ఆ దేహాలలో ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఆత్మలో దేవా ఎదిగి ఆత్మఫలములతో నింపబడినట్లుగా సహాయము చేయండి. బలహీనులైన వారిని బలపరచండి. యవనస్తులను దీవించండి. చిన్న బిడ్డలను ఆరోగ్యముతో నింపండి. వాతావరణం ద్వారా కలుగుతున్న ప్రతి వ్యాధిని బిడ్డలకు దూరము చేయమని నజరేయుడైన యేసు నామములో ఆజ్ఞాపిస్తూ ఉన్నాం. ఇదిగోనైనా ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. గ్రామాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. మా దేశాన్ని కూడా దాటిపోవద్దని, సమస్త ప్రజలను రక్షించమని, నాయకులను రక్షించమని మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు శ్రమలో ఉన్నవారిని, బాధలో ఉన్నవారిని, కరువులో ఉన్నవారిని, ఇరుకులో ఉన్నవారిని, అనాథులైన వారిని, దిక్కులేని వారిని జ్ఞాపకం చేసుకోండి. వారికి మీరు సహాయం చేయండి. హాస్పిటల్లో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవా స్వస్థత ఇచ్చేయండి. అలాగే కొంతమంది బిడ్డలు బలహీనంగా ఉండి కూడా మందిరానికి వచ్చారు, వారిని కూడా మీరు ప్రత్యేకంగా దర్శించమని కోరుకుంటున్నాను. అలాగే నేను ఈరోజు బర్త్డే కార్యక్రమాన్ని జరుపుకుంటున్నటువంటి బిడ్డలందరికీ దీర్ఘాయువు దయచేయండి. ఆ క్రమంలో ప్రభువా దీవెనకి ఇచ్చిన పెద్ద కుమార్తెను బట్టి స్తోత్రం. ఆ బిడ్డను దీవించండి. జ్ఞానమందును, వయస్సునందును, విద్యందును, బుద్ధి అందును, ఆరోగ్యమందు బిడ్డ చక్కగా ఎదుగునట్లుగా దీవించండి. అలాగే మీరు మాకు ఇచ్చినటువంటి పాపను కూడా జ్ఞాపకం చేసుకుని అయినా ఆ బిడ్డను బట్టి మీ స్తోత్రం. నైనా ఆ బిడ్డకు కూడా మంచి ఆయుష్, ఆరోగ్యాన్ని ప్రసాదించి ఉన్నతమైన పరిచర్య చేయడానికి సహాయం చేయండి. అనేకులకు అనగా వేవేల మందికి తల్లిగా ఉండనట్లుగా దీవించమని తన కుటుంబాన్ని, తన బిడ్డలను, తన భర్తను, వారు జరిగించే పరిచర్యను కూడా ఆశీర్వదించమని కోరుతూ ఉన్నాను. అలాగేనైనా బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ కార్యక్రమాన్ని నడిపిస్తున్నా యవన బిడ్డను కూడా ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరూ కలిసి పాడతారు. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి తండ్రి చేరవచ్చిన నీ బిడ్డలందరికీ, పరిచర్య అంతటికీ, పరిశుద్ధులందరికీ సదా తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమిసా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాగ్దానము. నీ మహిమీద బ్రహ్మరించుము దేవా, కన్నయ ప్రేమ వర్షంతు. బ్రహ్మరించుము దేవా, ఈనాడే వర్షింపుని
బ్రహ్మరించుము దేవా బ్రహ్మయ ప్రేమ వర్షము బ్రహ్మరించుము దేవా యెహోవా మిమ్ములను ఆశీర్వదించునుగాక. యెహోవా మిమ్ములను నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.